చెత్తా చెదారంతో నిండిన వరంగల్ మడికొండ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ఖాళీ అవుతోంది. డంపింగ్ యార్డ్లో 37 కోట్లతో బయోమైనింగ్ ద్వారా చెత్తను తొలగిస్తున్నారు మున్సిపల్ అధికారులు. వారం రోజుల్లో 3,75,000 టన్నుల చెత్తను శుద్ధి చేశారు. దీంతో వ్యర్థాలతో నిండిపోయిన 17 ఎకరాల స్థలం పూర్తిగా ఖాళీ అయింది. మరో 4 లక్షల టన్నులు ఉండగా త్వరలో బయోమిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్తున్నారు అధికారులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 2.5 లక్షల ఇండ్లు, 11 లక్షల జనాభా ఉంది. రోజు 450 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఈ చెత్తనంతా మడికొండ, రాంపూర్ గ్రామాల సమీపంలోని 32 ఎకరాల్లో ఉన్న కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కుకు తరలిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్లో గతంలో చెత్త ప్రాసెసింగ్ కు సరైన వసతులు లేక దాదాపు 7 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు పేరుకుపోయాయి. రాను రాను ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో చెత్త శుద్ధీకరణకు చర్యలు చేపట్టారు అధికారులు. దీంతో డంపింగ్ యార్డ్లో వ్యర్థాలు తొలగిపోయి ఖాళీ స్థలం అందుబాటులోకి వచ్చింది. డంపింగ్ యార్డ్లో 37 కోట్లతో బయోమైనింగ్ యంత్రాలను అమర్చారు అధికారులు. చెత్త ప్రాసెసింగ్ కు టెండర్లు పిలవగా కోయంబత్తూరుకు చెందిన లీప్ ఎకోటెక్ సొల్యూషన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ కంపెనీ వారం రోజుల్లో 3,75,000 మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్ పూర్తి చేసింది. చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించారు. 40% చెత్తను ఎరువుగా మార్చారు. కానీ ఆ ఎరువును తీసుకునేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో ఆ ఎరువునంతా నగరవాసుల అవసరాలకు తరలించారు. చెత్తను శుద్ధి చేయడంతో 17 ఎకరాల స్థలం ఖాళీ అయింది. చెత్తా చెదారంతో చాలా ఇబ్బంది పడ్డామన్నారు స్థానికులు. డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగ, ఘాటు, దుర్వాసనలతో అవస్థలు పడ్డామన్నారు. చెత్త సమస్యపై ఆందోళనలు చేశామన్నారు. ప్రభుత్వం స్పందించి బయోమైనింగ్ మెషిన్లతో చెత్త తొలగించడం సంతోషకరమని తెలిపారు. అయితే ఇంకా పెద్ద మొత్తంలో చెత్త ఉందని అదంతా కూడా తొలగించేలా చూడాలని కోరుతున్నారు పబ్లిక్. మడికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా మేము ఎన్నోసార్లు చెప్పుకోవడం, ఎంతోమంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, కమిషనర్లకు, మేయర్లకు, ప్రతి ఒక్కరు కలెక్టర్లకు ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం వల్ల అధికార యంత్రాంగం ఎంతో కొంత కదిలి ఒక 17 ఎకరాల వరకు బయోమైనింగ్ చేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మేము క్లీన్ చేసామని ఈరోజు మేము కూడా సంతోషిస్తాము. ఇంకా దగ్గర అక్కడ 5-6 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త అక్కడే నిల్వ ఉన్నది. కాబట్టి దయచేసి ఎంత త్వరగా మీరు ఆ బయోమైనింగ్ చేస్తూ అది క్లీన్ చేస్తూ ఇక్కడి నుంచి చెత్తను, మహానగరం నుంచి వచ్చే చెత్తను మీరు ఇక్కడికి రాకుండా ఆపండి. జీడబ్ల్యూఎంసీ అధికారులు డంపింగ్ యార్డ్ ప్రక్షాళన స్పీడప్ చేయాలంటున్నారు లోకల్స్. ఓవైపు బయోమైనింగ్ తో కొంత చెత్త క్లియర్ అవుతుంటే మరోవైపు రోజుకు 4 లక్షల టన్నులకు పైగా కొత్త చెత్త పోగవుతుందన్నారు. చెత్త శుద్ధీకరణ, సేకరణ ఒక్కటే స్థాయిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై ఫోకస్ చేసి చెత్త నిల్వ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ మడికొండ రాంపూర్ మధ్యలో పెట్టినటువంటి డంపింగ్ యార్డ్లో దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డంపింగ్ యార్డు నాగరాజు గారు, ఎమ్మెల్యే నాగరాజు గారు 3 నెలలు తీసేస్తానని హామీ ఇచ్చారు. కొంత రీసైక్లింగ్ జరుగుతున్నప్పటికీ మళ్ళీ 64 డివిజన్లు చెత్త వచ్చి అక్కడ వేయడం వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ రీసైక్లింగ్ జరిగే అటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడైనా వచ్చే చెత్తను మడికొండ డంపింగ్ యార్డ్ కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించాలని మేము బతకాలంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ను మాకు త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. సరే, వాళ్ళు అవుతున్నది అంటున్నారు కానీ కొంతవరకే అవుతున్నది. కాబట్టి స్పీడప్ చేసి త్వరగా వర్క్ చేసి అది కంప్లీట్గా దాన్ని రీసైక్లింగ్ అనేటువంటిది పూర్తిగా చేస్తే బాగుంటుంది. కాబట్టి 22 ఎకరాలు 17 ఎకరాలు అయింది అనేది చెప్తున్నారు కానీ ఇంకా 17 ఎకరాల పైగా ఉంది. అది మళ్ళీ వచ్చేసే 66 డివిజన్ల చెత్త వస్తున్నది. ఆ రీసైక్లింగ్ కంటే ఎక్కువగా వచ్చేస్తున్నది. దాన్ని కొంత వేరే సైడ్ డైవర్ట్ చేసుకుంటూ దీన్ని రీసైక్లింగ్ చేస్తే బాగుంటుంది. మడికొండ డంప్ యార్డ్ లో బయోమిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అధికారులు. ప్రతిరోజు 20 టన్నుల చెత్తను రీసైకిల్ చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ గా మారుస్తామని చెప్తున్నారు. రాంపూర్ డంప్ యార్డ్ యొక్క సమస్యలు ఈ ప్రజల నుంచి వినతి వచ్చింది. ఆ వినతి ప్రకారం కమిషనర్ మేడం గారు, మేయర్ మేడం గారు స్పెషల్ ఫోకస్ పెట్టి ఆల్రెడీ బయోమైనింగ్ జరుగుతుంది. ఏదైతే బయోమైనింగ్ 3,50,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి బయోమైనింగ్ చేశారు. మనకు దాదాపు అప్రాక్సిమేట్లీ 17 ఎకరాస్ ల్యాండ్ కూడా వాళ్ళు రిక్లైమ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇంకా లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో మేయర్ గారు కంపల్సరీ టెండర్ కాల్ఫర్ చేశారు. మేయర్ మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కొత్త కమిషనర్ గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి దీని మీద టెండర్ ప్రాసెస్కి నోటీస్ ఇవ్వని చెప్పేసి కన్సర్న్ మన ఎస్సీ గారికి ఈ గారికి చెప్పడం జరిగింది. మా సైడ్ నుంచి డంప్ కూడా మేము
ఏవైతే మేము గార్బేజ్ కలెక్షన్ చేసుకొని మనం అక్కడ డంప్ చేస్తున్నామో దాన్ని కూడా మినిమైజ్ చేయడానికి మేము బయోమిథనేషన్ ప్లాంట్స్ కావచ్చు, విండో కాంపోస్ట్ యూనిట్స్ కావచ్చు, సోర్స్ సెగ్రిగేషన్ కావచ్చు, అదర్ ప్లాస్టిక్ రెడ్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా వీటి మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ మార్పులో కూడా గార్బేజీ మినిమైజ్ చేయడానికి డంప్ యార్డ్ కూడా ప్రయత్నం చేస్తాం. డంపింగ్ యార్డ్లో చెత్త పేరుకుపోకుండా చూడాలంటున్నారు పబ్లిక్. లక్షల టన్నుల్లో చెత్త పేరుకుపోయి గాలి, నీరు కలుషితమై అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ పరిస్థితి రాకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.